రైట్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షోలు దుమ్మురేపుతున్నాయి. ఎక్కడ రోడ్ షో పెట్టినా దుమ్దామే. మరి కాసేపట్లోనే ఎర్రగడ్డ డివిజన్ లో కేటీఆర్ రోడ్ షో మొదలు కానుంది. ఏజీ కాలనీ నుంచి సుల్తాన్ నగర్ వరకు పోటెత్తిన జన సునామీ నడుమ రోడ్ షో కొనసాగుతోంది. అనంతరం జనప్రియ అపార్ట్మెంట్ గ్రౌండ్స్ పక్కన మీటింగ్ పాయింట్ లో కేటీఆర్ ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనం అశేషంగా పోటెత్తుతున్నారు. నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ షోలకు హాజరవుతున్నారు. దారులన్నీ గులాబీమయమే. చౌరస్తాలన్నీ జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. దారి పొడవునా కేటీఆర్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అన్న రామన్న అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ర్యాలీలో యూత్ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. జనం బిల్డింగులు ఎక్కి మరీ కేటీఆర్ రోడ్ షోలను తిలకిస్తున్నారు. ఇక ప్రసంగాల్లో కేటీఆర్ చెప్తున్న విషయాలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎందుకు బొందు పెట్టాలో, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నిలబెట్టాలో కేటీఆర్ అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. ప్రత్యేకమైన స్క్రీన్ల ద్వారా వీడియోలు ప్లే చేస్తూ కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు క్లియర్ గా వివరిస్తున్నారు కేటీఆర్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, మరి కాసేపట్లో ఎర్రగడ్డ డివిజన్ లో కేటీఆర్ రోడ్ షో ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి రంజిత్? అమూల్య, ఇప్పటికే కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం అనేది హోరెందుకుంది. ఇప్పటికీ ఏదైతే నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు, ప్రతి ఒక్కరు బూత్ లెవెల్లో గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకుంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ వైఫల్యాన్ని కూడా ఎండగడుతూ కూడా ప్రచారం చేశారు. ఇప్పటికే కేటీఆర్ రోడ్ షోతో ప్రతి ఒక్కరు కూడా ఆకర్షణీయంగా కేటీఆర్ ప్రసంగాలు వింటూ కూడా జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. దానిలో భాగంగా చివరి రోజు అయినటువంటి ఎర్రగడ్డలో ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎర్రగడ్డ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ సభ జరుగుతుంది. సార్, ఈ సభ అనేది ఏర్పాట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ సభని ఏర్పాటు చూస్తున్నావు కదా, భయపడిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. పోలీసు వాళ్ళని బట్టి ట్రాఫిక్ ఆపకపోవడం, ఎట్లనే ఫెయిల్ చేయాలనే ప్రయత్నం చేయడం. అంటే సీఎం గారు ప్రోగ్రామ్ ఇక్కడ జరిగింది. సీఎం గారు ప్రోగ్రామ్ అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఆపారు ఇదే పోలీసు వాళ్ళు. మరొక వీఐపీ వచ్చినప్పుడు వాళ్ళ రక్షణ, ప్రజలకు ఉన్నటువంటి ఆవేదన, వాళ్ళకు ఉన్నటువంటి బాధలు, ఒక ప్రజలు ఏదైతే బాధపడుతారో చెప్పనీకి వచ్చినటువంటి సభని ఈరోజు చెప్పనీకి వచ్చినటువంటి సభని అలా కనీసం పట్టించుకోకపోవడము. పోలీసు వాళ్ళకు పొద్దుల నుంచి ఒక రిక్వెస్ట్, ఒక ఎమ్మెల్యే నేను 3 సార్లు గెలిచాను ఎమ్మెల్యేగా. నేను కనీసం ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక ప్రేమ. అంటే పోలీస్ అధికారులు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది అనుకుంటున్నారా? అర్థం కావట్లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి స్థితి ఎప్పుడు లేదు. నేను ట్రాఫిక్ ఏదైతే చెప్పారో, పబ్లిక్ వస్తున్నారు, హాఫ్ అన్ అవర్ కేటీఆర్ గారు ప్రోగ్రామ్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మాదంటే కనీసం ఆపలేనటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ అధికారులు ఏ రకంగా తయారంటే కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది పనిచేస్తారు తప్ప ప్రజల సొత్తుతో మేము జీతాలు తీసుకుంటలేము అనుకుంటలేదు వీళ్ళు పోలీసు వాళ్ళు. ఇది మంచిది కాదు అధికారులకు. నేను సిపి గారికి చెప్పాను, ఎస్ఐ చెప్పాను, సిఐ చెప్పాను, రిక్వెస్ట్ చేశాను, ఆఖరిని మీ కాలు మొక్తాను చెప్పాను. మీ కాలు అందరూ మొక్తా, కానిస్టేబుల్ కాంచి సిపి దాకా మీ కాలు మొక్తా, ఆపండి, ప్రజలకు ఇబ్బంది జరుగుతుందంటే కూడా పట్టించుకునేటువంటి పాపాన ఇట్లా ఉన్నారు పోలీస్ అధికారులు. అంటే ఇంకా ఏం మాట్లాడాలి పోలీస్ అధికారులను? ప్రజల గురించి మీరు రక్షణగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుండాల గురించి రక్షణగా ఉన్న ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ అధికారులు. నేను వచ్చి రిక్వెస్ట్ చేసి ఆపండి, వర్క్ ఆపే గంట సేపు అయింది, వర్క్ పర్మిషన్ తీసుకున్నాం మేడం, మేము పుణ్యాన్ని పెట్టలే, మేము ఈడ దొరుకుతాడా మీ గల్లీకి డబ్బులు పంచుతున్నారు మీ కార్యకర్తలు, వాళ్ళకి ప్రొడక్షన్ ఇస్తున్నారు వీళ్ళు పోయి. ఇది ఇలా దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పరిపాలిస్తున్నది. మీరు ఎన్ని చిత్తుజుద్దులు వేసినా, నీ పోలీస్ అధికారులు అడ్డం పెట్టినా జూబ్లీస్ గెలిచేది 100కి 100 బీఆర్ఎస్ పార్టీ. చూస్తారు రేపు 11 తారీఖున. రాగి లక్ష్మారెడ్డి గారు అన్న, ఈ ప్రజాస్పందన కావచ్చు ఇప్పటికే కూడా ఎటు చూసినా కూడా గులాబీమయమవుతుంది, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని సునీత గారు దీవించడానికి ప్రతి ఒక్కరు రెడీ ఉన్నారు. ఈ గెలుపును ఎవరు ఆపలేరు. గెలుస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి మీటింగ్ను కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇవాళ మీటింగ్ ఉంది, కేటీఆర్ గారు వస్తున్నారు.
మరి ముఖ్యమంత్రి వస్తేనేమో వాళ్ళు మధ్యాహ్నం నుంచేలే ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు మరి ఇంత పబ్లిక్ ఉన్నారు, వేలాది మంది పబ్లిక్ వచ్చారు. కానీ వీళ్ళు పోలీసు వాళ్ళు కావాలని ఈ ప్రోగ్రామ్ను కేటీఆర్ గారి ప్రోగ్రామ్ ఫెయిల్ చేయాలని చెప్పి వాళ్ళు కోఆపరేట్ చేస్తలేరు. అన్ని వెహికల్స్ కూడా వదిలేస్తున్నారు, పబ్లిక్ను కూడా కంట్రోల్ చేస్తలేరు. కావాలని ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఫెయిల్ చేయాలని చూస్తున్నారు. ఎవ్వరు ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నా, ఎవరేం చేసినా కూడా కేటీఆర్ గారి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పి ప్రజలకు మీరు ఇచ్చే ఒక వినతి అంటే ఏం సూచన ఇస్తారు ఫైనల్ గా? ప్రజలందరూ కూడా మరి 11th రోజు 11 తారీఖు రోజున ఎలక్షన్స్ రోజున మరి తండోపతండాలుగా వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చినా కూడా డబ్బులు తీసుకుంటారేమో, తీసుకొని ఓటేసేది మాత్రము కేసీఆర్ సార్కే వెయ్యాలి. అప్పుడే బాగుండే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే. మేము కేసీఆర్ సార్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా కూడా చూడాలని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపేస్తారు. ఇది అంటే దాదాపు చూసుకున్నట్లయితే దాదాపు గులాబీమయమైనటువంటి ఎర్రగడ్డ డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా అది ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా కేటీఆర్ యొక్క ప్రసంగాన్ని చూడడానికి గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు 23 నెలల్లో ఏదైతే కోల్పోయామో అది చూడడానికి కూడా మళ్ళీ ఆసక్తితో కూడా ప్రజలందరూ కూడా ఎర్రగడ్డ వైపు వస్తున్నారు. దాదాపు తండోపతండాలుగా వస్తుంటే దానికి మాత్రం పోలీసులు మాత్రం ఆల్రెడీ పర్మిషన్లు తీసుకొని ఏదైతే సమావేశం రోడ్ షో ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా కనీసం సహకారం లేనప్పటికీ ఇంకా 30 నిమిషాల్లో కేటీఆర్ రోడ్ షో ప్రారంభం అవుతున్నప్పటికీ ఏర్పాట్లు చేసే వాటికి ఆటంకాలు కలిగించడం, దాంతో పాటుగా ఏదైతే రోడ్ షో జరుగుతుందో ఆ రూట్లో వచ్చేసి ఆంక్షలు పెట్టకుండా కూడా మొత్తం వెహికల్స్ ఏదైతే ఆ వెహికల్స్ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా కూడా చేస్తున్నారు. ఏ మాటికి కూడా పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఎవరు కూడా దీనిపైన చర్యలు తీసుకోవట్లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం చేస్తున్నాడు. దాంతో పాటుగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా, డబ్బులతో ప్రలోభ పెట్టినా కూడా ఆల్రెడీ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బులు ఇచ్చినా సరే తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ రైట్. థ్యాంక్ యూ రంజిత్.